తెలంగాణ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్రంలోనే మొదటిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడులో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి వస్త్రాలు అందించబోతున్నారు సీఎం. దీంతో బెండాలపాడు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బెండలపాడు ఇందిరమ్మ ఇళ్లపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చిరికొస్తే భయపడ్డారు, తడిసి ముద్దయ్యారు. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. వెరసి 10 ఏళ్లలో నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని ఎదురు చూశారు. అయినా ఈ గ్రామంలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ప్రజాపాలన పేరుతో ఇందిరమ్మ రాజ్యానికి సంబంధించి కూడా పూర్తిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా సీతారాముడు కళ్యాణం అంటే పూర్తి స్థాయిలో శ్రీరామచంద్రుడి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను పూర్తి స్థాయిలో కూడా మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి పాల్గొనడం కూడా తమకు ఆనందాన్ని ఇస్తుందని కూడా ఆనందంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. గిరిజన సాంప్రదాయాల ప్రకారంగా సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో స్వాగతం పలికేందుకు బెండాలపాడు గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక జీవితంలో ఇల్లు కట్టుకోలేమని నిట్టూరు పీడ్చినటువంటి జీవితాలు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ఒక్కసారిగా బెండాలపాడు గ్రామంలో 312 ఇళ్లకు సంబంధించి కూడా 62 ఇళ్లు కూడా పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గృహప్రవేశానికి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చేరుకొని ఈ ఇంటికి మొదట వచ్చి గృహప్రవేశానికి మొత్తం కూడా పాల్పొంగించడం, కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశంలో పాల్గొంటారు. మనతో పాటు మాట్లాడేందుకు లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ చెప్పండి. మేము ఇల్లు కడతాము, ఇంత ఇంట్లో ఉంటామని అనుకోవాలి. ఇది ఒక కళ. మాకు ఇల్లు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మీ ఇంటికి వస్తున్నారు, మీతో మాట్లాడతారు, మీతో గడుపుతారు. ఎప్పుడైనా ఊహించారా? అసలు సాధ్యమైంది అనుకున్నావా? ఇట్లా వస్తారని మేము అసలు ఊహించలే. ఇంత కళలో ఉన్నట్టుంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. సార్ వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు మా ఇల్లు. రేవంత్ రెడ్డి గారు మా ఊరు వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. రోడ్లు గాని, ఇల్లులు గాని, కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు సార్. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు అసరావుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు నేరుగా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం అనేది చాలా గర్వకారణం అండి. ఈ గ్రామంలో చాలా పండగ సంక్రాంతి వాతావరణం కనిపిస్తుంది. ఇల్లు కట్టుకున్నారా? నా పేరు సీత, మాది బెండాలపాడు గ్రామం. నేను ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యురాలిని. ఇక్కడికి వస్తున్నటువంటి సీఎం గారికి నా ధన్యవాదములు. ఇక్కడికి సీఎం గారిని తీసుకొస్తున్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, సెక్రటరీ, మండల నాయకులందరికీ నా కృతజ్ఞతలు. చూడొచ్చు, మొత్తం చూసుకుంటే మహిళలు కావచ్చు, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇల్లు మంజూరైనటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా సంబరంగా పండగ వాతావరణం చేసుకుంటున్నారు. విజువల్స్ లో పూర్తిగా ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తిగా ప్రారంభోత్సవాలకు సిద్దమైన పండగ వాతావరణం నెలకొంది. పూర్తిగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఒకవైపు 3 రంగుల జెండా కలర్లు కూడా వేశారు. ఇందిరమ్మ విగ్రహానికి ఫోటోలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బెండాలపాడులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ఇక్కడే 312 ఇళ్లకు సంబంధించి కూడా పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఉన్నారు. సీఎం పర్యటన ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఒకే గ్రామంలో 312 ఇళ్లు పూర్తి చేసుకోవడం అనేది రికార్డు. ఇది ప్రథమం ఇక్కడే జరుగుతుంది, రాష్ట్రంలో ఇక్కడ వరకు జరగలేదు. దీనికి సీఎం కూడా వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? మా ముఖ్యమంత్రి వర్యులు నా నియోజకవర్గమైనటువంటి బెండలపాడు గ్రామానికి ఇచ్చేసిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఈ గ్రామ ప్రజల తరపున ఇందిరమ్మల లబ్ధిదారులతో ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు వారు ఏదైతే వస్తున్న సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు యొక్క లబ్ధిదారులని వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ ఆనందోత్సవాలతో వ్యక్తం చేస్తా ఉన్నారు. సీఎం గారిని చూడాలి, మాకు మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటా ఉన్నాం, కొన్ని ఏళ్ల తర్వాత మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు అనేది ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు. ఈ మారుమూల గిరిజన ప్రాంతానికి ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం జరిగింది. అది 100% ఇల్లు ఇచ్చే ప్రక్రియ చేసినాం. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇన్ని ఇల్లు ఇచ్చినటువంటి గ్రామం ఎక్కడ లేదు. ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. చాలా అద్భుతంగా ఏదైతే మనం మరి ముఖ్యమంత్రి గారు ఆలోచనతో, అదేవిధంగా హౌసింగ్ శాఖ మినిస్టర్ గారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు ఈ ఇంటికి సీఎం గారు వస్తూ ఉన్నారు.
ఇంటికి సీఎం గారు వస్తా ఉన్నారు. వారు గతంలో చిన్న పూరిలో ఉండే, ఈ రోజు ఈ ఇల్లు చాలా ఆనందంతో వాళ్ళంతా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెను, ఇది ఈ నిర్మాణ క్రమం. ఎలా అనిపిస్తుంది మీకు అర్థమైనటువంటి ఇది? చాలా సంతోషం ఇస్తా ఉంది. మొదటిసారిగా లాంఛనంగా భద్రాచలంలో సీతారాముల యొక్క సమక్షాన రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాముల వారి చెంత ఆ రోజు మరి ఏదైతే నిరుపేదలు, ఇల్లు లేని నిరుపేదలకు నేను ఇల్లు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ జిల్లాలో కూడా మళ్ళీ ఇళ్ళ గృహప్రవేశానికి రావడం వల్ల కూడా చాలా సంతోషం ఇస్తా ఉంది. చాలా సంతోషం అనిపిస్తుందండి. అసలు మేము ఇది కల్లో కూడా అనుకోలేదండి. ఇట్లా మేము గృహప్రవేశం చేసుకుంటాం, ఒక కొత్త ఇల్లు కట్టుకుంటాం అన్న ఆలోచన కూడా మాకు రాలేదండి. కానీ ఇంతకుముందు మాకు చిన్న పూరి గుడిసెలాగా ఉండేదండి. వర్షం వస్తే ఎన్నో ఆడొక గిన్నె ఏడొక గిన్నె పెట్టుకొని ఆ వర్షానికి తట్టుకోలేక ఒక మంచం ఒక పక్క దిగిపోయి ఒక మంచం ఒక పక్క ఉండేదండి. పొదేశం నుండి ఈ రోజు ఈ పొదేశానికి వచ్చినామంటే వాళ్ళ ముగ్గురికి ఎంతో రుణపడి ఉంటామండి మేము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇది మొత్తం ఈ గ్రామంలో 312 ఇళ్లు కూడా పూర్తి చేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీనికి సిద్ధంగా ఉండడంతో పాటు ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా ఎప్పటికప్పుడు కూడా స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆయన బృందం మొత్తం కూడా ఈ గృహ ప్రవేశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుంది. ఎవరైతే ఇల్లు నిర్మాణం చేపట్టారో వాళ్ళంతా కూడా తమకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తాము రుణపడి ఉన్నాం చెప్తున్న పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు సంబంధించి బెండాలపాడులో ప్రారంభం చేసుకుని దామరచర్లలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వేదిక ముస్తాబవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలోని భద్రాచల సీతారాముల సమక్షంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నమూనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పథక ప్రారంభోత్సవాన్ని భద్రాచల శ్రీరాముడు సమక్షంలో రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటన చేశారు. ప్రతి నియోజకవర్గానికి కూడా 3500 ఇళ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఏడాదికి సంబంధించి కూడా 3 దశల్లో కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. బెండలపాడు గ్రామంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కూడా దామర్చర్లోనే ప్రజలు దగ్గర భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎక్కడా కూడా కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా జపాన్ టెక్నాలజీతో కూడా పెద్ద ఎత్తున కూడా మొత్తం కూడా ఏర్పాటు చేసి జరిగింది. ఈ డయాస్ కి సంబంధించి కూడా వీఐపీ గ్యాలరీలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా తోపులాట లేకుండా ఉండేందుకు కూడా వీఐపీ అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధించి కూడా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పైన ఒకవైపు కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి సిబిఐ అంటే జస్టిస్ ఘోష్ నివేదిక కమిటీకి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతుంది. వేలాది మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ఏదేమైనా రేవంత్ రెడ్డి రాకతో ఒక్కసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వరాల జల్లు కురుస్తాయని కూడా ఈ ప్రాంత వాసులు భావిస్తున్న పరిస్థితి. దసరా పండుగ ముందే బెండాలపాడును చేరుకుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకుని సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఎంతమంది ఇళ్లు పూర్తయ్యాయి, రాష్ట్రంలో ఎలా నిర్మాణాలు కొనసాగుతున్నాయి? ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 3,50,000 52,000 ఇళ్లు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. ఒక 10,000 ఇళ్లు పైగా రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయి పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో లబ్దిదారులు చేసుకోబోతున్నారు. సీఎం పర్యటన ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తున్నారు. బెండాల్పాడు గ్రామం వెళ్లి మళ్ళా మీటింగు పెద్ద ఎత్తున లబ్దిదారులందరూ ఇక్కడ రావటం జరుగుతుంది. వాళ్ళందరినీ ఉద్దేశించి రాష్ట్ర ప్రజలకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సందేశాన్ని ఇస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోనే రాములూరి సమక్షంలోనే ఈ పథకాన్ని ప్రారంభించాం కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా దాదాపు బెండాలపాడు గ్రామంలోనే పండగ వాతావరణం నేపథ్యంలో ఈ పథకాన్ని రేపొద్దున సీఎం ప్రారంభించారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చకచకా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా సభ కొనసాగబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, బెండాలపాడు.